#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సిబి మీరు అడుగుతున్నది ఏంటి అంటే, ఎప్పుడైతే చిన్న ఇన్ఫ్లమేషన్స్ అంటే అది ఏదో గురువింద గింజ లాంటిది అప్లై చేయడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా స్టెరాయిడ్ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల కావచ్చు, ఇంకా లేకపోతే సింపుల్ ఇరిటెంట్స్ ఏవైనా అప్లై చేసి అంటే ఆకులు కానీ లేకపోతే ఆనియన్ జ్యూస్ కానీ ఇటువంటివి అప్లై చేసినప్పుడు బేబీ హెయిర్ గ్రో అవుతాయి. సో అలా గ్రో అయిన బేబీ హెయిర్ని మళ్ళీ పొడుగ్గా పెరిగేలా చేసుకోవచ్చా అని మనం ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది, అక్కడ ఉన్న నార్మల్ హెయిర్ ఎందుకు చిన్నగా మారింది, క్రమక్రమంగా చిన్న స్టేజ్లో నుంచి పెరగకుండా ఉండే స్టేజ్కి ఎందుకు పోయింది అని చెప్పి. అలా పోవడానికి ప్రధాన కారణం డిహెచ్టీ అంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్. ఇప్పుడు ఈ డిహెచ్టీ ఎవరికి పనిచేస్తుంది అంటే, ఎవరికైతే వంశపారంపర్యంగా హెయిర్ లాస్ ఉంటుందో, వంశపారంపర్యంగా వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఎవరికైతే బాల్డ్నెస్ ఉంటుందో, అటువంటి బాల్డ్నెస్ వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ బాల్డ్నెస్ జరిగే ప్రక్రియలో ప్రధానమైన అంశం ఏంటి అంటే డిహెచ్టీ. అందుకనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ డిహెచ్టీ వలన ఈ హెయిర్ అనేటువంటివన్నీ చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ కావచ్చు, టెంపరీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావచ్చు, పిఆర్పి కావచ్చు, లేకపోతే ఆకులు అలుములు లాంటివి తల మీద రుద్దడం కావచ్చు, ఇంకా కొంతమంది చిన్న లేజర్స్ అప్లై చేయడం కావచ్చు, ఏమి చేసినప్పటికీ అక్కడ ఉన్న డార్మెంట్ ఫాలికల్స్ని టెంపరీగా చిన్న హెయిర్లా గ్రో చేయగలుగుతాం. అంటే ఒక కంప్లీట్ ఎంటీ ఏరియాలో విల్లస్ హెయిర్ లాంటివి గ్రో చేయగలుగుతాం. కానీ వాటిని మళ్ళీ నార్మల్ హెయిర్ లాగా పొడుగ్గా గ్రో చేయాలి అంటే ఆ ఏరియాలో డిహెచ్టీ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలి లేదా స్టాప్ చేయగలగాలి. ఇది కూడా ఒకవేళ ఎర్లీ స్టేజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ లేదా ఎర్లీ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్ అనుకోండి, డిఎస్టీ ఇన్ఫ్లుయెన్స్ని మీరు తగ్గించిన వెంటనే మళ్ళీ హెయిర్ బాగా గ్రో అవుతుంది. బట్ ఎప్పుడైతే కంప్లీట్ గుండైపోయిన స్టేజ్కి వచ్చి దాని తర్వాత గ్రో అయ్యే విల్లస్ హెయిర్ లేదా పల్చని హెయిర్ ఏవైతే మొలిచాయో వాటిని మనం డిహెచ్టీని స్టాప్ చేసినా కూడా మళ్ళీ లాంగ్ హెయిర్ లాగా పెంచుకోలేం. ఇటువంటి సిచ్యువేషన్లో మీకే కనుక హెయిర్ కావాలి అనిపిస్తే, న్యాచురల్గా కావాలి అంటే అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా సాధ్యం. అలా కాదు నాకు నెత్తి మీద జుట్టు కనిపిస్తే చాలు అంటే విగ్ కానీ ప్యాచ్ కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది.